ప్రపంచ క్రికెట్ అభిమానులంతా కూడా ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ నిర్వాహకులు కూడా ఈసారి జరగబోయే ఐపీఎల్ కోసం ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తూ టోర్నమెంట్ను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్న తాపత్రయంతో ఉన్నారు. ఒకపక్క పురుషుల ఐపీఎల్ నిర్వహణలో నిర్వాహకులు తలమునకలై ఉండగా మహిళల ఐపీఎల్ మాత్రం కొలిక్కి వచ్చింది. నెల రోజులుగా క్రికెట్ అభిమానులను అలరించిన మహిళల ఐపీఎల్ టోర్నమెంట్ ఫైనల్ దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచి ఫైనల్స్కు అడుగు పెట్టగా ముంబై జట్టు ఇంటిదారి పట్టింది. పురుషుల ఆర్సీబీ జట్టు ఫ్లాప్ అయినా మహిళల ఆర్సీబీ జట్టు దుమ్ములేపడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ ఎలిమినేటర్లో రాయల్ ఛాలెంజర్స్ ఉమెన్స్ జట్టు ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టుపై 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగళూరు ఉమెన్స్ జట్టు తరపున కీలక ప్లేయర్లు కెప్టెన్ స్మృతి మందన, సోఫీ డివైన్ ఇద్దరూ స్వల్ప పరుగులకే వికెట్లు కోల్పోగా ఎల్లిస్ పెర్రీ మాత్రం మరోసారి సూపర్ పర్ఫార్మెన్స్తో కేవలం 50 బంతుల్లో 132 స్ట్రైక్ రేట్తో 66 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. పటిష్టమైన ముంబై బౌలింగ్ అటాక్ను తట్టుకుని నిలబడి మొదల్లో క్రీజ్లో పాతుకుపోయింది. అనవసర షాట్లు ఆడకుండా వీలు చిక్కినప్పుడు మాత్రం బౌండరీలతో విరుచుకుపడింది. పెర్రీ మినహా ఆర్సీబీ జట్టులో మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా పట్టుమని 20 పరుగులు కూడా చేయలేదు. ఫలితంగా బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్టు ముందు 136 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై జట్టుకు ఓపెనర్లు ఏమంత గొప్ప ప్రారంభం ఇవ్వలేకపోయారు. బెంగళూరు ఉమెన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ముంబై ఇండియన్స్ను కట్టడి చేయడంలో విజయవంతమయ్యారు. సివర్ బ్రంట్ 17 బంతుల్లో 23 పరుగులు, అమేలియా కేర్ 25 బంతుల్లో 27 పరుగులు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 33 పరుగులు చేసి గెలుపుపై ఆశలు పెంచినప్పటికీ మ్యాచ్ చివరకు వచ్చేసరికి ఒత్తిడి పెరిగిపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది. ఫలితంగా ముంబై ఇండియన్స్ ఉమెన్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 130 పరుగుల వద్ద ఆగిపోయింది. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీయగా ఎల్లిస్ పెర్రీ, సోఫీ మోలెనెక్స్, జార్జియా వార్హమ్, శోభన 1 వికెట్ తీశారు. ఇక ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున ఢిల్లీ ఆర్సీబీ జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.